చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. పవన్ కళ్యాణ్ ఒక సెన్సేషనల్ పొలిటికల్ స్టార్. ఆయనని టార్గెట్ చేసుకుంటూ మీడియా చర్చల్లోకి, వార్తల్లోకి తీసుకురావడానికి సాక్షి ప్రధానంగా కృషి చేస్తోంది. దీనికి ముఖ్యంగా ఒక సైకలాజికల్ గేమ్ని ఆయుధంగా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలనేటటువంటి వ్యూహంతో ఇటీవల కాలంలో ప్రత్యేకమైనటువంటి కథనాలు రాయడము విశేషంగా సాక్షిలో కనిపిస్తోంది. పవన్ ప్రశ్నించరా, దేనిని ప్రశ్నించరా అంటూ ఆయన బాధ్యతను గుర్తు చేస్తున్నట్లు, అదే సమయంలో అంతర్గతంగా అంటే పవన్లో ఉండేటటువంటి కొన్ని లక్షణాలు, అంటే దేన్నైనా నేను ప్రశ్నిస్తాను, ప్రభుత్వంలో భాగమైనా ప్రశ్నిస్తాను, ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నిస్తాను, ప్రజల వాణిగా ఉంటానంటూ ఆయన గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమయంలో దీనిని పదే పదే ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది. దీనిని ఆసరాగా చేసుకుంటూనే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అంటే తెలుగుదేశంలో భారతీయ జనతా పార్టీ, అటు జనసేన, తెలుగుదేశం కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలని బయట పెట్టరా పవను, బయటకు వస్తున్నటువంటి లోపాలపైన ఆయన పూచీకత్తు వహించరా, ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయకపోతే పట్టించుకోరా అంటూ ప్రశ్నలు రేకెత్తిస్తూ కథనాలు రాస్తోంది సాక్షి. ఎందుకంటే మీడియాలో ఇప్పుడు ఏకపక్షమైనటువంటి ధోరణే ఉంది. గతంలో చూస్తే కనుక మీడియా రెండు రకాలుగా చీలిపోయి కనిపించేది. ఒకటేమో అటు తెలుగుదేశానికి మద్దతుగా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, టీవీ5 కావచ్చు ఉంటే, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తే కనుక టీవీ9, ఎన్టీవీ వంటి సాక్షి, ఈ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవి. సాక్షి అలాగే సాక్షి పత్రిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేది. కానీ ఎన్నికల అనంతరము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నటువంటి ఎన్టీవీ, టీవీ9 వంటి సంస్థలు న్యూట్రల్ అయిపోయినాయి. లేకపోతే ఆ ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో న్యూట్రల్ అయిపోయి ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోకుండా తాము ఇండిపెండెంట్ మీడియా వ్యవస్థలో అన్న తరహాలో వార్తలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అటు పూర్తిగా వైసీపీని వ్యతిరేకించట్లేదు, కానీ తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకించట్లే ధోరణిలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఒంటరి పోరాటం చేయక తప్పదు. అటు సాక్షి గ్రూపు, సాక్షి మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పనటువంటి పరిస్థితి ఒంటరిగా. ఇటు తెలంగాణలో కూడా నమస్తే తెలంగాణ ఒకటి మాత్రమే బీఆర్ఎస్కి అండగా మిగిలింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక సాక్షి నిరంతరము ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చేయడానికి, ప్రభుత్వంలో ఉండేటటువంటి అంతర్గత విభేదాలను బయటపెట్టడానికి, ఆ కూటమిలో ఉండేటటువంటి భాగస్వామ్య పక్షాల మధ్య వైరుధ్యాలు పెంచడానికి కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే సైకలాజికల్గా పవన్ కళ్యాణ్కి ఏదైతే ధోరణి, అతని మనస్తత్వం ఉందో దానిని ప్రశ్నించే విధంగా వార్తా కథనాలు మండి వారుస్తున్నట్లుగానే మీడియా నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే గడిచినటువంటి నెల రోజుల వ్యవధిలోనే 4 సార్లు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ని నేరుగా నీతి తప్పు అని అనకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించరు అని ప్రశ్నించడం ద్వారా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాలనే సైకలాజికల్ ట్రాప్, అంటే మైండ్ గేమ్ ఆడేందుకు సాక్షి ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్లుగా అటు తెలుగుదేశాన్ని, ఇటు జనసేనని దెబ్బతీయాలనేటటువంటి వ్యూహంతో పవన్ కళ్యాణ్ని నైతికంగా దెబ్బతీయడము, తెలుగుదేశం ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి లోపాలను బయటపెట్టడము, ఈ 2 రకాల వ్యూహాలతోటి సాక్షి వార్తా కథనాలని వండి వారుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే నిజంగానే ఆయన ఆవేశపూరితమైనటువంటి పొలిటీషియన్, కానీ చాలా మెచ్యూర్డ్గా డెసిషన్స్ తీసుకునే విషయంలో గడిచినటువంటి 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ యొక్క ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీతోటి ఒప్పందం కుదుర్చుకోవడంలో కానీ, భారతీయ జనతా పార్టీతో డీల్ చేసే విధానంలో కానీ, అసెంబ్లీకి పోటీ చేసే విషయంలో తాను సీట్ల సంఖ్యను తగ్గించుకుంటూ ఖచ్చితంగా నెగ్గే సీట్లను ఎంచుకునేటటువంటి క్రమంలో కానీ, తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఆ కూటమికి అండగా నిలిచే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతూనే ప్రచారం చేసుకోవడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక చాలా వ్యూహాత్మకంగా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడానికి లేదా సైకలాజికల్ ట్రాప్లోకి లాగడానికి సాక్షి ప్రయత్నిస్తోంది. ఇది అంటే ప్రజల్ని ఆలోచింపజేయాలి, అదే సమయంలో పవన్ కళ్యాణ్కి గతంలో ఉండేటటువంటి ఆ చిత్తశుద్ధి, నిజాయితీ అనేవి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. పవన్ కూడా చంద్రబాబు నాయుడు తరహా రాజకీయ నాయకుడే, అందువల్లనే ఆయన ప్రశ్నించడం లేదు అనే భావాన్ని ప్రజల్లోకి పంపాలని సాక్షి ప్రయత్నిస్తుంది. ఇందుకు గాను విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా అమలు అవ్వట్లేదు, తర్వాత ఏమో
అన్నదాత సుఖీభవ పథకం అంటే రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా ఇంప్లిమెంట్ కావట్లేదు. అమ్మఒడి అంటూ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళలు అంటే ముఖ్యంగా విద్యార్థుల తల్లులకు ఇచ్చేటటువంటి పథకం, అదే పారితోషికం పథకం, అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రోత్సాహకంగా 15,000 ఇచ్చేవాళ్ళు అప్పట్లో, అది ఇంప్లిమెంట్ కావట్లేదు. తల్లికి వందనం అని పేరు మార్చేస్తామన్నారు కానీ అది ఇంప్లిమెంట్ కావట్లేదు. వీటన్నిటిని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు? మేనిఫెస్టోలో పెట్టిన వాటిని సైతము ఆ ప్రభుత్వం అమలు చేయకపోయినా పవన్ మౌనం వహించడంలో అర్థం ఏంటి? దీనికి పవన్కి బాధ్యత లేదా? ముఖ్యంగా కూటమి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది వీళ్ళిద్దరికీ బాధ్యత ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధినేతగా కొన్నిటిని విస్మరించినప్పటికీ ఒక జనసేన అనేటటువంటి ప్రత్యేక పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా తన వంతు బాధ్యతను తాను గుర్తు చేసుకుంటూ తెలుగుదేశాన్ని ప్రశ్నించాలి అంటూ పవన్ని నిలదీసేందుకు సాక్షి ప్రయత్నిస్తుంది. ఇది పూర్తిగా రాజకీయపరమైనటువంటి కోణంతో ఈ వార్తలు వాళ్ళు వేస్తున్నట్లుగా చెప్పాలి. ప్రజల కోణం నుంచి కాకుండా పవన్ని రెచ్చగొట్టడం ద్వారా ఒక ట్రాప్ అనేటటువంటిది స్పష్టంగానే అర్థమవుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సాక్షి వార్తలను చూసి కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలను బట్టి కానీ స్పందించడం, తనదైనటువంటి సొంత అంచనాలు, ఆలోచనలు, అభిప్రాయాల మేరకే పవన్ నిర్ణయం తీసుకుంటూ వ్యూహాత్మకంగా అవసరమైనటువంటి సందర్భాల్లో స్పందిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకోవడం, అదే సందర్భంలో కూటమిలో భాగస్వామ్యంగా ప్రభుత్వం అస్థిరపడకుండా ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడము బాధ్యతగానే ఆయన నిర్ణయాలు కానీ, ఆలోచనలు కానీ, ఆయన కార్యకర్తలను ఉద్దేశించి చేసేటటువంటి ప్రసంగాలు కానీ ఉంటున్నాయంటూ జనసేన వర్గాలు చెప్తున్నాయి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.